సార్ ఇప్పుడు రెట్రో మూవీ విషయానికొస్తే ఒక పాత చింతకాయ పచ్చడిలా ఉంది అంటున్నారు. ఎవరైతే మూవీ చూసిరో వాళ్ళు. సో ఎందుకు సూర్య ఇలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నారు అసలు? సో ఇప్పుడు హీరోల్ని డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. వాళ్ళ ప్రొఫైల్ బేస్ చేసుకొని బాగా దీన్ని హ్యాండిల్ చేస్తారు అనే ఒక నమ్మకంతో ఉంటుంది. సో జిగర్ తాండా ఇంతకుముందు తీశారు అది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ది అతను సెలెక్ట్ చేసుకోవడానికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆల్రెడీ తను ఏమేమి సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుంటున్నాడు, దానికి భిన్నంగా ఇంకొకటి చేద్దామని కూడా అనుకుని ఉండొచ్చు. దీంట్లో ఏంటంటే లవ్, లాఫ్, వార్ అని చెప్పేసి ఇట్లా ఒక ఎపిసోడ్స్ లాగా తీసుకొని వచ్చేలాగా అది డిజైన్ చేయడం జరిగింది. అసలు పూజా హెగ్డే అంటే అసలు యూత్ కి విపరీతమైన క్రేజ్ మన తెలుగులో. అలాంటి పూజా హెగ్డేని డీగ్లామర్ గా చూపించడం జరిగింది. సో అక్కడ సగం నీరసం అయిపోతుంది జనాలు. ఓకే, ఆ పాత్రకి పూజా హెగ్డే కన్నా ఇంకా వేరే ఏమన్నా సెలెక్ట్ చేసుకుంటే ఇంకా న్యాచురల్ గా అనిపిస్తుంది. ఈమెని డీగ్లామర్ చేసి న్యాచురల్ గా చూపించే ప్రాసెస్ లోనే మీకు అన్యాచురల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. పైగా పూజా హెగ్డేకి వరుస ఫ్లాపులు కూడా ఉన్నాయి. అవునవును. ఇప్పుడు ఆమె రీసెంట్ మూవీస్ అన్ని ఏది తీసుకున్నా గానీ ఫ్లాప్ ఉంది. అందులో F3 లో ఒక సాంగ్ లో చేసిన సాంగ్ హిట్ అది. బట్ అదర్వైజ్ వరుస పెట్టి బీస్ట్ తర్వాత ఆచార్య, నెక్స్ట్ అది కూడా ఫ్లాప్. ఓకే, ఇవి వరుస పెట్టి ఫ్లాప్ ట్రెండ్ లో నడుస్తుంది ఆమె. ఓకే, అసలు మన తెలుగు సినిమాల్లో కనిపించట్లేదు. అది ఒకటి కారణం ఏంటంటే చాలా హై రెమ్యునరేషన్ అని చెప్పేసి. ఒక్కోసారి ఎలా ఉంటదంటే హై రెమ్యునరేషన్ వెళ్ళిపోయిన తర్వాత మీకు అవకాశాలు ఉండవు. ఇంకా వాళ్ళు పాన్ ఇండియా అని లేకపోతే వేరే స్టేట్ లో అవకాశాలు చూసుకోవటము ట్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు తమిళనాడు అటు మలయాళం అంటే మీకు మన తెలుగులో చూపించినంత గ్లామర్ గా అక్కడ ఏం చూపించరు. అక్కడంతా కూడా న్యాచురల్ ప్రాసెస్ లో డీగ్లామర్ చేసే ప్రోగ్రాంలు ఎక్కువ ఉంటాయి. సో అక్కడ ఆమె ఫిట్ కాలేదు. ఓకే, సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జైట్మెంట్, ఆమె ఫాలోవర్స్ కూడా ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు సమంతకు ఉన్నట్టుగా, తమన్నాకు ఉన్నట్టుగా ఇట్లా ఆమె కూడా ఫ్యాన్స్ ఉంటుంటారు. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫిల్మ్ ఎందుకు ఇట్లాంటి టాక్ మన దగ్గర ఎస్పెషల్లీ వచ్చింది అంటే సూర్య దగ్గర నుంచి ఇటువంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, మీకు గతంలో మీకు పవన్ కళ్యాణ్కి జానీ అనే ఒక ఫిల్మ్ ఉంది. ఓకే, మీకు ఏంటంటే ఒక ఎనర్జీని లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే హీరోనేమో డల్ గా కనిపిస్తున్నాడు అనుకోండి, మీకు ఒక గివ్ అప్ లాగా ఉంటుంది అనమాట. సో అట్లాగే చిరంజీవి సినిమా రుద్రవీణ ఉంటుంది. చిరంజీవి మెగాస్టార్ విపరీతంగా ఫైట్లు చేస్తారు అనుకుంటే డల్ గా ఏమీ చేయలేని పరిస్థితుల్లో హీరో కనిపిస్తూ ఉంటున్నాడు అనుకోండి, మీకు డల్నెస్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఆ హీరోని బట్టి కూడా ఆ పాత్ర సెలక్షన్, ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు, ఇలాంటివన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ వస్తాయి. ఒకసారి ఓన్లీ సబ్జెక్టే కాదు, ఆ సబ్జెక్ట్ లోకి పరకాయ ప్రవేశం చేస్తారు వీళ్ళందరూ మంచి ఆర్టిస్టులు కాబట్టి. కాకపోతే ఏంటంటే ఆ హీరో దగ్గర నుంచి గతంలో అతను చేసిన సినిమాలు ఒక ఇంప్రెషన్ ఉంటుంది అనమాట. ఆ ఇంప్రెషన్ తోటి నా హీరో మా అభిమాన నటుడు అని చెప్పేసి వచ్చినప్పుడు ఆ హై కానీ ఆ ఎగ్జైట్మెంట్ కానీ లేదనుకోండి, సో యాక్సెప్టెన్స్ ఉండదు. సో అట్లా రెట్రో అనేది ఆ పేరు తగ్గట్టుగానే ఇది అలా అయిపోయింది. ఏదో పాత చింతకాయ పచ్చడి లాగా అది వచ్చేసేసింది అది. అట్లా ఈ ఫిల్మ్ మన దగ్గర అయితే దాన్ని సరిగా రిసీవ్ చేసుకోవాలి. ఈవెన్ థియేటర్స్ లో కూడా అసలు పబ్లిక్ రెస్పాన్స్ కూడా కరెక్ట్ ఉండట్లేదు సినిమా. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. అదేంటంటే మనకి ఇప్పుడు హిట్ 3 కూడా ఉంది. ఇప్పుడు మీరు ఏ సినిమాకి వెళ్తారు అంటే అది నాని, మన తెలుగు నటుడు. సో మీకు ఆ రకంగా కూడా ఈ సినిమా ఏంటంటే హిట్ 3 మిగతా సినిమాల్ని వాష్అవుట్ చేసి పడేసింది. సో అలా కూడా రెట్రోకి మైనస్ దెబ్బ పడిందని చెప్పొచ్చు. పూజా హెగ్డేకి ఇంకొక ఫ్లాప్ ఆమె ఖాతాలోకి వచ్చేసింది. సో లెట్ us hope నెక్స్ట్ మూవీ ఏమి వాళ్ళు చేస్తారు, మంచి కథను సెలెక్ట్ చేసుకొని కంబ్యాక్ రావాలని చెప్పేసి మనం విష్ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.